మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుంచి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి బలవంతులను సిగ్గుపరచుటకు లోకముల నుంచి బలహీనులను ఏర్పరచుకున్నాడట. ఎంత గొప్ప వాక్యం దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం బలవంతులమని ఎప్పుడైతే మనము నిర్వహిస్తామో ఆ యొక్క బలహీనుని మన ముందర బలవంతునిగా చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నేను జ్ఞానిని, నా జ్ఞానంతో నేను సంపాదించాను, నా జ్ఞానంతో నా తెలివితో నేను ఈరోజు బ్రతుకుతున్నాను అని నువ్వు అనుకున్నావనుకో, నీ జ్ఞానాన్ని లోకంలో ఎర్రితనంగా చేసి జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ఎర్రివారిని ఏర్పరచుకొని జ్ఞానవంతునిగా చేస్తానంటున్నాడు. కాబట్టి మన జ్ఞాని అని ఎప్పటికీ మన జ్ఞానాన్ని మనం ఎంచకూడదు. దేవుని దైవ జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. ప్రభా, ఇదిగో నీ జ్ఞానం నాకు దయచేయి, నీ కృప నాకు దయచేయి, నీ శక్తి నీ బలంతో నన్ను నడిపించని మనం కోరుకోవాలి. కానీ నేను జ్ఞానిని, నా తెలివితేటల వల్ల, నా యొక్క చదువు వల్ల, నా యొక్క డబ్బు వల్ల, నా బలం వల్ల ఇవన్నీ నేను సమకూర్చుకున్నానని నువ్వు ఎప్పటికీ అలకొద్దు, తలంచొద్దు అంటున్నాడు. కాబట్టి అలాంటి వారిని తగ్గదీసి ఎర్రివారికి నేను జ్ఞానం ఇస్తా అంటున్నాడు. సొలొమోను ఏమడుగుతున్నాడు? సొలొమోనా, నీకేం కావాలని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా, ఈ ప్రజలను, ఈ దేశాన్ని ఏలడానికి నాకు జ్ఞానం దయచేయని అడిగారే, కానీ నాకు ఏమీ ఆయన అడగలేదు, జ్ఞానాన్ని అడిగాడు. కాబట్టి సొలొమోనులా మనం కూడా దేవుని జ్ఞానం అడిగి దేవుని యొక్క ఆత్మ వలన నడిపింపుంటే మనకు సప్త సముద్రాలైన దాటగలవు. దేవుని కృపను బట్టి నీవు ఏది అడిగినా కానీ దేవుడు దయచేస్తాడని దేవుడి వాక్యం తెలియజేస్తాడు. కాబట్టి మన జ్ఞానిని, నా బలము, నా హోదా అని ఎప్పటికీ మనం తలంచకుండా, ఇది దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన బలము, దేవుడు నాకు ఇచ్చింటిని, ఇవన్నీ నాకు సమకూర్చబడ్డాయని మనం ఎప్పుడైతే దేవుని మీద తగ్గించుకొని నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తాడు. కనుక దేవుడిచ్చిన కొద్ది వాక్యం దీవించును గాక. ఆమేన్.